మార్వెల్ అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. మీలో ఎంతమంది ఈ సో కాల్డ్ ఐరన్ రాడ్ సిరీస్ని చూశారు? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సారీ, ఐరన్ హార్ట్ సిరీస్ని చూశారు. చూసే ఉంటారులే అందరూ. అబ్బో, మామూలు రాడ్ కాదు ఇది, గట్టి కంకర రాడ్డు. నేను ఎన్నో కంకర రాడ్ లాంటి సిరీస్లు చూసాం, కానీ ఇలాంటి ఒక కంకర రాడ్ని చూడడం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అసలు ఏముందిరా అందులో? సొల్లు తప్ప, ఒకటే లాగు. ఈ వీడియో చూస్తున్న మార్వెల్ అభిమానులకు నేను చెప్పేది ఒకటే, మీలో ఇంకా ఎవరైనా ఈ ఐరన్ హార్ట్ సిరీస్ని చూడకపోతే అసలు చూడొద్దు. మీకు చూడాలనిపిస్తే ఆ లాస్ట్ 2 ఎపిసోడ్స్ని అయితే చూడండి చాలు. ఎందుకంటే లాస్ట్ 2 ఎపిసోడ్స్లో మార్వెల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, ఇంకా హెల్ డైమెన్షన్కి డీమన్ కింగ్ అయిన మెఫిస్టో అయితే కనిపిస్తాడు. మార్వెల్ మెఫిస్టోని ఇంట్రొడ్యూస్ చేయడానికే ఈ ఐరన్ హార్ట్ సిరీస్ని అయితే తీసినట్టుంది. ఐరన్ హార్ట్ చివరి ఎపిసోడ్లో మెఫిస్టోకి మరియు రీరీ విలియమ్స్కి కొంత కన్వర్జేషన్ అయితే జరుగుతుంది. ఈ కన్వర్జేషన్లో రీరీ విలియమ్స్ ఓకే డోర్మాము మ్యాన్ అన్నప్పుడు అక్కడ ఉన్న మెఫిస్టో కొద్దిసేపు నవ్వి, డోర్మాము వాడు నా కాలి గోటికి కూడా సరిపోడని రీరీకి చెప్తాడు. ఇంతకీ మెఫిస్టో డోర్మాము కంటే కూడా శక్తివంతడా, లేదా డోర్మాముయే మెఫిస్టో కంటే శక్తివంతడా? ఇలా ఈ ఇద్దరిలో ఎవరెక్కువ బలవంతుడో శక్తివంతుడో నేను ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేయబోతున్నా. ఒకవేళ ఇద్దరు ఎదురై ఫైట్ చేసుకుంటే ఎవరెక్కువ గెలిచే అవకాశం ఉంటుంది, ఇలా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ గన్లోకి వెళ్దాం. డోరమాము. ముందుగా ఈ బిగ్గెస్ట్ విలన్ గురించి అయితే తెలుసుకుందాం. డోరమాము మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ విలన్. సింపుల్గా చెప్పాలంటే ఇతను ఒక కాస్మిక్ మాన్స్టర్ అనుకోండి. డోరమాము మెయిన్ ఎంసూ యూనివర్స్కి బయట ఉన్న డార్క్ డైమెన్షన్ అనబడే యూనివర్స్లో ఉంటాడు. ఈ డార్క్ డైమెన్షన్ని ఇతనే రూల్ చేస్తూ ఉంటాడు. అయితే డోరమాము ఫాల్టిన్ అనే డైమెన్షన్కి చెందినవాడు. ఈ డైమెన్షన్లో ఉన్న వాళ్ళందరూ ఫాల్టిన్ జాతికి చెందిన వాళ్ళు. ఈ ట్రైబ్ వాళ్ళకు పుట్టుకతోనే అత్యంత శక్తివంతమైన మ్యాజిక్ పవర్స్ అయితే వస్తాయి. డోరమాము తన సిస్టర్ అయిన ఉమాతో కలిసి ఫాల్టిన్ జాతిపై తిరుగుబాటు చేసి డార్క్ డైమెన్షన్కి అయితే ఎస్కేప్ అవుతాడు. డోరమాము డార్క్ డైమెన్షన్లో ఉన్న చీకటి శక్తులను అబ్జర్వ్ చేసుకుని తన పవర్స్ను కాస్మిక్ లెవెల్కి అయితే పెంచుకుంటాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న రూలర్స్ని ఓడించి డార్క్ డైమెన్షన్ ఆక్రమించి కింగ్ అవుతాడు. డోరమాము యొక్క మెయిన్ గోల్ ఏంటంటే బయట ఉన్న అన్ని యూనివర్సెస్ని తన డార్క్ డైమెన్షన్లోకి కలుపుకోవాలని. ఇతన్ని మనము మార్వెల్ కామిక్స్లో చూస్తాం, అలాగే ఎంసీయూ లైవ్ యాక్షన్లో కూడా చూస్తాం. డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో డోరమాము మెయిన్ ఎర్త్ అయిన 616ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ అతన్ని అడ్డుకుంటాడు. అయినా కానీ డోరమాముని ఓడించడం స్ట్రేంజ్ వల్ల అయితే అసలు కాదు. కాబట్టి డోరమాముని స్ట్రేంజ్ టైం లూప్లో అయితే ఇరికిస్తాడు. అలా చివరికి చేసేదేమీ లేక డోరమాము అయితే వెళ్ళిపోతాడు. అంటే దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు, డోరమాముని ఓడించడం అంటే చాలా కష్టం. టైం లూప్లో ఇరికించి అతన్ని ఓడించాలి, లేకుంటే ఇంకంతే సంగతులు. మార్వెల్ కామిక్స్లో డోరమాము ఎంతోమందిని అయితే ఓడించాడు. ఎన్నోసార్లు డాక్టర్ స్ట్రేంజ్ని మరియు యాన్షియంట్ వన్ని కూడా ఓడించాడు. డోరమాము తన సిస్టర్ అయిన ఉమర్తో కలిసి ఎటర్నిటీని ఓడించి ఎటర్నిటీ యొక్క శక్తిని ఉపయోగించి మార్వెల్ యూనివర్స్ని అయితే తనకు నచ్చినట్టయితే మార్చాడు. అతని అత్యంత గొప్ప విజయాలలో ఇది ఒకటి. అయితే డోరమాము తన మ్యాజిక్ పవర్స్తో ఎంతోమంది డీమన్స్ని అయితే క్రియేట్ చేస్తాడు. ఇంకా డోరమాము యొక్క పవర్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. రియాలిటీ ర్యాపింగ్. డార్క్ డైమెన్షన్లో డోరమాము రియాలిటీని తనకు అనుకూలంగా అయితే మార్చుకోగలడు. డైమెన్షన్ డిస్ట్రక్షన్. యూనివర్సెస్ని మరియు డైమెన్షన్స్ని చిటికలో అయితే నాశనం చేయగలడు. డార్క్ మ్యాజిక్. ఎలాంటి డార్క్ మ్యాజిక్నైనా యూజ్ చేయగలడు. ఇమ్మోర్టల్. డోరమాముకి అసలు చావు అనేది ఉండదు. డీమన్ క్రియేషన్. డోరమాము అతి శక్తివంతమైన డీమన్స్ని అయితే క్రియేట్ చేయగలడు. డైమెన్షన్ ట్రావెల్. డోరమాము తను అనుకున్న డైమెన్షన్కి మరియు యూనివర్స్కి అయితే ట్రావెల్ చేయగలడు. లిమిటేషన్. తన డార్క్ డైమెన్షన్లో డోరమాము అత్యంత శక్తివంతమైన వాడు. బయట డైమెన్షన్లో కూడా చాలా పవర్ఫుల్. కానీ డాక్టర్ స్ట్రేంజ్ లాంటి వాళ్ళు ఇతని టైం లూప్లో అయితే ఇరికించగలరు. మెఫిస్టో. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అయిన డీమన్ లార్డ్ ఇతను. హెల్ డైమెన్షన్ అనే నరకాన్ని ఇతను రూల్ చేస్తూ ఉంటాడు. మెఫిస్టో ఒక దయ్యం లాంటి వ్యక్తి. ఒప్పందాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తూ వాళ్ళతో గొడ్డు చాకిరీ అయితే చేపించుకుంటూ ఉంటాడు. మెఫిస్టో చాలా తెలివైన వాడు మరియు శక్తివంతమైన వాడు. రీసెంట్గా వచ్చిన ఐరన్ హార్ట్ సిరీస్లో ఇతన్ని మనం చూడవచ్చు. ఇందులో ముందుగా
హుడ్ని తన కంట్రోల్లో పెట్టుకుని తనకు కావాల్సినవి అన్నీ ఇచ్చాడు. తర్వాత అతని అవసరం తీరిపోయాక ఇతను రీరీ విలియమ్స్ని మ్యానిపులేట్ చేసి ఆమెకు కావాల్సినవి ఇచ్చేస్తాడు. అందుకే రీరీ ఫ్రెండ్ అయిన నటాలియా బ్రతికొస్తుంది. ఇలా మెఫిస్టో మ్యానిపులేట్ చేయడంలో మంచి దిట్టం. ఇతన్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇతని గురించి మీకు పూర్తిగా తెలియాలంటే మన ఛానల్లో ఆరిజిన్ వీడియో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. కామిక్స్లో మెఫిస్టో డాక్టర్ డూమ్, స్కార్లెట్ విచ్, ఎక్స్మెన్, ఫెంటాస్టిక్ ఫోర్ మరియు బ్లాక్ ప్యాంథర్ వంటి హీరోలతో ఫైట్ చేస్తాడు. వారిని మెఫిస్టో తన ఆఫర్స్తో టెంప్ట్ చేస్తాడు. అంతేకాకుండా తన మ్యాజిక్తో ఈ హీరోస్ని ఓడించాడు. కొన్ని సందర్భాలలో ఈ హీరోస్ని తన మ్యాజిక్తో బంధించి హింసించేవాడు. జానీ బ్లేజ్తో ఒప్పందం చేసుకుని అతన్ని మోసం చేస్తాడు. అలా అతన్ని మెఫిస్టో గోస్ట్ రైడర్గా అయితే చేంజ్ చేస్తాడు. ఒకసారి థోర్ని తన హెల్ డైమెన్షన్లో బంధించి చిత్రహింస అయితే పెట్టాడు. ఈ విధంగా మెఫిస్టో ఎంతమందిని మోసం చేశాడో అందులో స్పైడర్ మ్యాన్ కూడా ఉన్నాడు. అయితే కొన్ని సందర్భాలలో డాక్టర్ డూమ్ మెఫిస్టోని ఓడించాడు. అది కూడా తన తెలివి మరియు మ్యాజిక్తో. పవర్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. రియాలిటీ ర్యాపింగ్. మెఫిస్టో తన హెల్ డైమెన్షన్ని తనకు అనుకూలంగా అయితే మార్చుకోగలడు. బయట డైమెన్షన్లో ఇతని పవర్స్ కొంతవరకు అయితే పనిచేస్తాయి. సౌల్ మ్యానిపులేషన్. మెఫిస్టో ప్రజలను మోసం చేసి లేదా వాళ్ళతో కొన్ని మోసపూరిత ఒప్పందాలు చేసుకుని వాళ్ళ యొక్క సౌల్స్ని తీసుకుంటాడు. అలా వాటిని కంట్రోల్ అయితే చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇతను చనిపోయిన వారిని కూడా బ్రతికించగలడు. ఇమ్మోర్టల్. మెఫిస్టో ఒక ఇమ్మోర్టల్. ఇతనికి చావు అనేది ఉండదు. డార్క్ మ్యాజిక్. ఇతను తన మ్యాజిక్ని యూజ్ చేసి అటాక్స్ చేయగలడు. అంతేకాకుండా ఫోర్స్ ఫీల్డ్స్ని కూడా క్రియేట్ చేయగలడు. షేప్ షిఫ్టింగ్. తన అవసరాల కోసం తన రూపాన్ని ఎలాగైనా మార్చుకోగలడు. డైమెన్షన్ ట్రావెల్. మెఫిస్టో ఎక్కడికైనా ట్రావెల్ చేయగలడు. పవర్స్ గివింగ్. తన కంట్రోల్లో ఉన్న వాళ్లకు, తనతో ఒప్పందం చేసుకున్న వాళ్ళకి ఇతను పవర్స్ని ఇవ్వగలడు. లిమిటేషన్. ఇతని శక్తులు అనేవి హెల్ డైమెన్షన్లో మాత్రమే బలంగా ఉంటాయి, బయట తక్కువగా ఉంటాయి. ఇతను మోసంపై ఎక్కువ ఆధారపడతాడు. ఇతను ఓడించాలంటే తెలివిగా ఓడించాలి. ఇంకా మనము ఆఖరి ఘట్టానికైతే వచ్చేసాం. మెఫిస్టో వర్సెస్ డోరమాము. మెఫిస్టో అనే మాటకు ఇప్పుడు మనము ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాం. ఇటు మెఫిస్టో, అటు డోరమాము. ఈ ఇద్దరు రూలర్సే. ఇద్దరు వారి వారి డిఫరెంట్ డైమెన్షన్స్లో కింగ్సే. ఇద్దరికి వాళ్ళ యొక్క డైమెన్షన్స్లో రియాలిటీని మార్చే శక్తి ఉంది. ఇద్దరు డార్క్ మ్యాజిక్ని అయితే యూజ్ చేస్తారు. ఇద్దరు ఇమ్మోర్టల్సే. ఎలాగైతే ఇద్దరు వాళ్ళ యొక్క డైమెన్షన్స్లో శక్తివంతులో అలాగే బయట ఇద్దరు అంతే బలహీనులు. మెఫిస్టో కొంతవరకు తన పవర్ని అయితే యూజ్ చేయగలడు. ఎక్కువగా మెఫిస్టో బయట యూనివర్సెస్లో మోసం చేయడంపై ఆధారపడతాడు. డోరమాము విషయానికి వస్తే ఇతనికి బయట కూడా కాస్మిక్ లెవెల్ పవర్ అయితే ఉంటుంది. అదర్ యూనివర్సెస్ని చిటికలు అయితే నాశనం చేయగలడు. డోరమాము మరియు మెఫిస్టో కామిక్స్లో ఎప్పుడు కూడా ఫైట్ చేసుకోలేదు, కానీ వారి సామర్థ్యాలను అంచనా వేసి ఎవరు బలవంతులో చెప్పగలం. డోరమాము ఎటర్నిటీ లాంటి వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీని అయితే ఓడించాడు. అలాగే డీమన్ లార్డ్స్ని కూడా క్రియేట్ చేస్తాడు. ఎటువంటి యూనివర్సెస్నైనా డెస్ట్రాయ్ చేయగలడు. మార్వెల్ కామిక్స్లో మెఫిస్టో ఎటువంటి కాస్మిక్ బీయింగ్తో అయితే ఫైట్ చేయలేదు. ఎంతసేపు వాళ్ళను వీళ్ళను మోసం చేసి వాళ్ళ యొక్క సౌల్స్ని అయితే మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే ఒక మెట్టు మెఫిస్టో కంటే కూడా డోరమామునే ముందున్నాడు. ఇన్ కేస్ డోరమాము వచ్చి హెల్ డైమెన్షన్లో మెఫిస్టోతో ఫైట్ చేస్తే ఖచ్చితంగా మెఫిస్టోనే విన్ అవుతాడు. ఎందుకంటే అక్కడ డోరమాము యొక్క పవర్స్ అనేవి పెద్దగా పనిచేయవు. సేమ్ ఇక్కడ కూడా రివర్స్. డోరమాము డార్క్ డైమెన్షన్లో మెఫిస్టో మీద విన్ అవుతాడు. కాబట్టి ఈ ఇద్దరు బయట డైమెన్షన్లో ఫైట్ చేసుకోవాలి. ఇన్ కేసు ఈ ఇద్దరు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో తలపడితే, అంటే ఓన్లీ వాళ్ళ యొక్క కాస్మిక్ స్ట్రెంత్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా మెఫిస్టో మీద డోరమాము అయితే గెలుస్తాడు. ఎందుకంటే ఇతనికి కాస్మిక్ లెవెల్ పవర్స్ అయితే ఉంటాయి. హోల్ యూనివర్సెస్ని డెస్ట్రాయ్ చేయగలడు. ఎటర్నిటీ లాంటి పవర్ఫుల్ బీయింగ్స్ని ఓడించగలడు. అలాంటిది మెఫిస్టోని ఖచ్చితంగా డోరమాము ఓడిస్తాడు. ఇన్ కేస్ ఈ ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగితే ఖచ్చితంగా డోరమాముని మెఫిస్టో ఓడించే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అతని మ్యానిపులేషన్ పీక్స్లో ఉంటుంది. డాక్టర్ స్ట్రేంజ్ చేసిన విధంగానే మెఫిస్టో కూడా చేయొచ్చు. ఒకవేళ డోరమాము తన మాటల మాయలో పడితే ఇంకంతే, మెఫిస్టో అతన్ని బంధించే అవకాశం ఉంటుంది. చివరిగా నా అభిప్రాయం ఏమిటంటే మెఫిస్టో మీద డోరమామునే విన్ అవుతాడు. ఎంసీయూలో ఇంకా ఈ ఇద్దరి ఫుల్ పొటెన్షియల్ పవర్ని మనకు చూపించలేదు. మార్వెల్ కామిక్స్లో చూపించారు. ఇప్పుడు నేను వీళ్ళ యొక్క కామిక్ పవర్స్ని యూజ్ చేసి చెప్పాను. ఇంక ఇద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.